అలా బాధపడిపోతున్నారు? మీలో మీరే సతమతం అయిపోతున్నారు. ఏంటి, నేను ఏ తప్పు చేయకపోయినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎంత మంచిగా బ్రతికినా నన్ను మాత్రమే ఎందుకు ఇలా బ్లేమ్ చేస్తున్నారు, ఇలా నిందిస్తున్నారు, ఇలా చులకనగా మాట్లాడుతున్నారు, హేళనగా చూస్తున్నారు అని మీలో మీరే కుమిలిపోతున్నారు కదా. మీకు కూడా చెప్పనా, ఎప్పుడు కూడా కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు, ఖాళీగా ఉన్న చెట్టుకి ఎప్పుడు హ్యాపీగానే బ్రతుకుతుంది. అదే కాసే చెట్టు చూడండి, రాళ్లతో కొడుతూనే ఉంటారు కాయలు రాలే వరకు. అది మంచి చేస్తుంది, మంచి ఫలాలనే ఇస్తుంది, కానీ దానికి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మనల్ని సృష్టించిన దేవుడికే అవమానాలు, నిందలు, పరీక్షలు తప్పలేదు కదా. మరి దేవునితో పోల్చుకుంటే మనం ఎంత కదా. కాబట్టి ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం వరకు ఈ మాటలు, వీళ్ళ చూసే చూపులు, ఈ అవమానాలన్నీ ఓర్చుకోండి. ఖచ్చితంగా దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడికి ఏం జరుగుతుందో తెలియకుండా ఉండదు. ఆయన చూస్తున్నారు, కానీ మన సహనాన్ని మాత్రం పరీక్షిస్తున్నారు. మన దేవుడు ఇన్వాల్వ్ అవ్వాల్సిన రోజున ప్రతి ఒక్కళ్ళ నోర్లు మూసుకుంటాయి, ప్రతి ఒక్కళ్ళ కళ్ళు తెరుచుకుంటాయి. అర్థమవుతుందో? మిమ్మల్ని ఎవరైతే అవమాన పాలు చేస్తున్నారో, పదే పదే గుచ్చి చంపేస్తున్నారో, మీరెంత నీతిగా బ్రతుకుతున్నా వాళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు త్వరలోనే ఉంది. కాబట్టి మీరు ఏడవడం మానేసి ఎప్పుడు ఆ రోజాని ఎదురు చూడడం నేర్చుకోండి. ఏడుస్తూ ఉంటే ఏడిపిస్తూనే ఉంటారు. నీతిగా బ్రతుకుతూ మిమ్మల్ని ఎవరు ఏడమన్నారు? వాళ్ళకి కదా మీరు సమాధానం చెప్పాలి. చెప్పే రోజు కోసం వెయిట్ చేయండి. ఓకేనా?